హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వాళ్ళ తరపున అందరికీ స్వాగతం. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మాట్లాడబోతున్నది సూ ఫ్రమ్ సో. ఈ కన్నడ హారర్ అండ్ కామెడీ తెలుగు వెర్షన్ ఆగస్టు 8న విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఒక లాఫ్ బాస్టర్ మూవీ. అందమైన ఊరు, మంచి మనసున్న జనాలు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలి అంటే సూ ఫ్రమ్ సో పేరు వింటేనే ఒక మిస్టరీ ఫీలింగ్ వస్తుంది కదా, కానీ ఈ సినిమా మాత్రం మిస్టరీ ప్లస్ కామెడీ కరెక్ట్ కాంబినేషన్. ఓ పక్క భయం, ఓ పక్క నవ్వులు పంచే సినిమా. ఓవరాల్గా చెప్పాలి అంటే హిట్ మూవీ. రియల్లీ ఐ వుడ్ సే ఐ ఎంజాయ్డ్ ఇట్ అబౌట్ 90% ఇన్ థియేటర్. లేదు, కొంచెం లోపల పని చేశాను. ఇది చాలా లోపలికి అయిపోయింది. లేదు సోమేశ్వర సులోచన. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే హిలేరియస్ కామెడీ, నైస్ మ్యూజిక్ అండ్ బీజిఎం, ఆల్సో వండర్ఫుల్ డైరెక్షన్ అండ్ డైలాగ్స్. ఈయన మా రవణ. నీ బిడ్డేనా సరిత? సరిత ఆడపిల్ల. సరిత నేను రవి అన్నా. ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ చెప్పాలి అంటే నాకు ఈ సినిమాకి పెద్దగా మైనస్ పాయింట్స్ చెప్పాలనిపించట్లేదు. సినిమా నాకు మెసేజ్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎమోషనల్ యాడ్ చేశారంతే. నాకు పెళ్ళ ఉంది ఏదన్నా, దాని ఆళ్ళ పాలను నువ్వు చూసుకుంటావా? అది ఎలా కుదురుతుంది? అది కుదరదు కదా, అందుకే వేరేదన్నా దారి ఎత్తుకండి. మీ ఆవిడకే ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతుంది ఊరు సమస్య. ఓకే, దట్స్ ఇట్ గాయ్స్. మీకేమైనా మన వీడియోస్కి కానీ ఛానల్కి కానీ సజెషన్స్ ఇవ్వాలి, ఇంప్రూవ్ చేయాలి అనిపిస్తే ప్లీజ్ కామెంట్ ద్వారా చెప్పండి. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. హే సినిమా లవర్స్, ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ దట్ బెల్ ఐకాన్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ షో విత్ ఫుల్ డీటెయిల్స్. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే ఈ సినిమా సూ ఫ్రమ్ సో ఒక రిఫ్రెషింగ్ హారర్ కామెడీ. పల్లెటూరు బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఈ సినిమా సింపుల్ కానీ క్విర్కీ సీన్స్, క్యారెక్టర్స్తో నవ్వులు పూయిస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త సీరియస్ టర్న్ తీసుకొని మనసును తడమగలిగే ఎమోషన్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా స్టార్ హీరోల ఫార్ములాని కాకుండా కంటెంట్ని స్టార్గా చూపించింది. మీరొక్కసారి మా ఊరికి వచ్చారంటే. నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్తే మీరు నమ్మరు. ఏమైంది రావణ? అదే టైంలో మా ఇంటి తలుపు కూడా ఎవరో కుట్టారు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే షనీల్ గౌతమ్, జేపీ తుమ్నాడ్, ప్రకాష్ తుమ్నాడ్, ఆర్బి శెట్టి, దీపక్ రాయ్ పానజ్, మైమ్ రామ్దాస్, సంధ్య ఆరేకర్ వంటి నటీనటులు అద్భుతంగా నటించారు. పెన్నడు ఇంత పెద్ద సమస్యని మన ఊరి ప్రజలు ఎదుర్కోలేదు. ఒక గొప్ప మంత్రగాన్ని మనం పిలుచుకురావాలి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాను శశిధర్ శెట్టి అండ్ టీమ్ ప్రొడ్యూసర్స్గా లైటర్ బుద్ధ ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇతను మా రవణ రైట్ హ్యాండ్ సతీష్ అన్న. ఇక ఇతను మా ఆటో చంద్ర. గట్టిగా లాగు, లాగితే అన్ని పడిపోతాయి కదా. గొట్టాలు ఒక్కొక్కటి వేలు కిరికించుకొని తింటే పలే మజాగా ఉంటుంది. ఈ కథ చెప్తున్న నా పేరు అశోక్. మా ఊరు బానే ఉండేది, కానీ ఒకరోజు ఎవరని అడుగు ప్రసాదు. ఎవరంట? సోమేశ్వర సులోచన అంట. హే మై డియర్ వ్యూవర్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వారు జేపీ తుమ్నాడ్. ఈ సినిమాను పక్కా విలేజ్ వైబ్స్, క్రేజీ క్యారెక్టర్స్ మరియు ఒక క్యూట్ మెసేజ్తో మిక్స్ చేసి తెరకెక్కించారు. అశోక్ ఒంటి మీదకి ఏదో వచ్చినట్టుగా. ఇక సంగీతం సుమీత్ గారి అద్భుతమైన సాంగ్స్ అండ్ సందీప్ తులసీదాస్ గారి బీజిఎం సినిమాకి వన్ ఆఫ్ ది అసెట్. ನಿಮ್ಮನ್ನು ರಂಜಿಸಲು ಬರುತ್ತಿರುವ ಹಾಡು ಡ್ಯಾನ್ಸ್ ಆಂಥಮ್. ఇక సినిమాటోగ్రఫర్ చంద్రశేఖర్ టేకింగ్ ఆకట్టుకుంటుంది.
రమేష్ అన్న కొడుకును పట్టిన దయ్యం ఇంకా వదలలేదంట. ఇక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే హారర్ అంటే భయపెట్టడం, కామెడీ అంటే నవ్వించడం కాదు, ఈ రెండూ కలిపి ఒక యూనిక్ ఫ్లేవర్ ఇస్తుంది ఈ సినిమా. రైటింగ్ చాలా క్లవర్గా ఉంటుంది, అస్సలు ఫోర్స్డ్ కామెడీ అనిపించదు, అసలు నవ్వకుండా సీట్స్ నుండి కదలకుండా ఉండలేరు. మీరు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే ట్రైలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చూసి నచ్చితే వెళ్ళండి. ఎవరంట? సోమేశ్వర సులోచన. ఇది సూ ఫ్రమ్ సో మూవీ మీద నా అభిప్రాయం. మీరు సూ ఫ్రమ్ సో చూసారా? చూస్తే కామెంట్స్లో మీ ఫేవరెట్ సీన్ ఏంటో చెప్పండి. చూడలేదంటే ఇప్పుడే థియేటర్స్కి వెళ్ళండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్.